కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడే మాటలేనా ఇవి? రోడ్డు మీద మలమూత్రాలు తిని తాగే జంతువులు కూడా ఇంత నీచాతి నీచంగా మాట్లాడవు. అంతకంటే నీచంగా ఈరోజు టీవీ5 సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు. చనిపోయింది ఎవరు అంటే జనసేన కార్యకర్త, చంపింది ఎవరు అంటే జనసేన నాయకురాలు. ఈ కేసులో భాగస్వామ్యులు ఎవరు అంటే టీడీపీ ఎమ్మెల్యే గారు. అసలు ఈ కేసుకి వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు సంబంధం లేనటువంటి వైఎస్ఆర్సీపీని ఈ కేసులోకి తీసుకొచ్చి ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత నీచంగా ఈరోజు ఒక టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి టీవీ ఛానల్ ముసుగులో, జర్నలిజం ముసుగులో సాంబశివరావు గారు ఇంత దారుణానికి దిగజారడం మాత్రమే కాదు, జర్నలిజం విలువల్ని కూడా అంతే దారుణంగా దిగజార్చేస్తున్నారు. ఈ విషయం మీద మేధావులు, జర్నలిస్టులు మాట్లాడాలి. కేవలం రాజకీయాల కోసం జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది పెద్దల గురించి మనం ఈరోజు మాట్లాడకపోతే రేపొద్దున జర్నలిజం చనిపోద్ది. రాష్ట్రంలో జర్నలిజం చంపేసిన వాళ్ళం మనమే అవుతాము. జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేకుంటే వీళ్ళు ఒక్కటంటే ఒక్క షో కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీదనే వీళ్ళందరూ బతుకుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఈ పరిస్థితులు మారాలి. ప్రజలు ప్రశ్నించాలి, జర్నలిస్టులు ప్రశ్నించాలి, మేధావులు కూడా ప్రశ్నించాలి.